హాయ్! హలో! అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి బేబక్క చరణ్య వ్లాగ్స్. నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను. చాలా రోజులైనా నేను వీడియోస్ తీయక. మన ఛానల్‌కి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కాబట్టి నేను వీడియోస్ అయితే చేయలేదు ఇన్ని రోజులు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంటి పని వల్ల, ఇంకా నా జాబ్ వల్ల ఇవన్నీ చూసుకోవడం నాకు కొంచెం బిజీగా ఉండి మన ఛానల్ని అయితే పట్టించుకోలేదు. ఇప్పుడైతే నేను ఛానల్ని రన్ చేయాలి అనుకుంటున్నా. అలాగే మన రీయూజ్డ్ కంటెంట్ని కూడా సాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నా. మనకొచ్చి ఇది రీయూజ్డ్ చేయడానికి సాల్వ్ చేయడానికైతే మనకు వాచ్ అవర్స్ కావాలి. మీరు మా ఛానల్కి సపోర్ట్ చేసి వాచ్ అవర్ ఇస్తారని నేను అనుకుంటున్నా. అలాగే నిన్న శివరాత్రి కదా, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగానే జరుపుకుంటారు అనుకుంటున్నా. ఈరోజైతే ఏమేం చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఈరోజు పూర్ణం బోండాలు, అలాగే పోలేలు ఇవన్నీ చేసిన. కానీ పూర్ణం బోండాలు ఈ రెండు మాత్రం వీడియో మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను రన్ అవుతుంది అనుకున్నా కానీ వీడియో కావట్లేదు అని గమనించలేకపోయినా. ఆ రెండు అయితే వీడియోస్ రాలేవు. మళ్ళీ నేను చేస్తా ఆ రెండు వీడియోస్ సాయంత్రం లోపు. మళ్ళీ ఆ ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తా. అలాగే లచ్చక్క టీవీ గురించి అయితే, లచ్చక్క ఛానల్ గురించి అయితే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్యూస్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళంతలా వాళ్ళే. నేనైతే నెగిటివ్గా చెప్పాలి అయితే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళకి ట్విన్స్ పుట్టారు అని వీడియో అప్లోడ్ చేశారు. ట్విన్స్ పుట్టారు అంటే మరి ఆ ట్విన్స్లో ఇద్దరు ఉండాలి కదా. ఒకే అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చారు. అమ్మాయి అబ్బాయి అది కూడా రివీల్ చేయలేరు. అసలు వాళ్ళు సబ్స్క్రైబర్కి సమాధానం చెప్పేది ఉండాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వాళ్ళని రోజు చూస్తుంటారు. వాళ్ళు చేసే సర్ప్రైజ్ని అబ్బా చూడాలి అనుకుంటారు. కానీ వాళ్ళు సబ్స్క్రైబర్స్ని కూడా మోసం చేస్తున్నట్లే ఒక విధంగా. తన వీడియోస్ చాలామంది లక్షల వ్యూస్ అవుతుందండి వాళ్ళ ఛానల్లో. ఎందుకంటే పోర్ట్రేట్ అవుతుంది అంతా. వీళ్ళు సొల్లు కథలు చెప్తుంటారు. నిజంగా జరిగినా కానీ అబద్ధం అనుకుంటారు. కానీ రెండో పాప మాత్రం ఏమైందో కానీ ఇంతవరకు చెప్పలేదు. అలాగే ట్విన్స్ పుట్టిరా లేదా కూడా కన్ఫర్మ్ చేయలేదు. అలాగే ఇప్పుడున్న బేబీ పాపనా బాబా అని కూడా రివీల్ చేయలేదు. అలాగే కొన్ని ఛానళ్ళు వాళ్ళని పోర్ట్రేట్ చేస్తున్నాయి. అన్నీ నెగిటివ్గా అన్నీ వెళ్తున్నాయి. అలా వెళ్ళకుండా వాళ్ళు సర్చ్ చేసుకోవాలని నేను నా యొక్క అభిప్రాయము. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది. మాట్లాడడానికి వాయిస్ సహకరిస్తలేదు. కానీ నేను వీడియోస్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇంకా మీరు మా ఛానల్ని ఇంతవరకు ఆదరించారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళతోటి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.